ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబ్లెక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు మాఘశుద్ధ సప్తమి, చాలా విశేషమైనటువంటి రోజు, సూర్యుడి పుట్టినరోజు రథసప్తమి. ఈ సందర్భంగా 12 రాశుల వారు సూర్యదేవుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో తెలుసుకుందాం. అలాగే రథసప్తమి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. నిత్య జీవితాన్ని ఆరోగ్యప్రదంగా కొనసాగించడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిష్య ఋతువు. ఈరోజు మాఘశుద్ధ సప్తమి, సూర్య జయంతి, చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి సూర్యారాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహ దోషాలను తొలగిస్తుంది. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. నూతన వస్తు కొనుగోలుకి, వాహన కొనుగోలుకి, వివాహ సంబంధిత సంభాషణలకి, గృహ సంబంధిత కార్యక్రమాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు నక్షత్రం అశ్విని. అశ్విని నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా శుభుడైనప్పుడు శుభ ఫలితాన్ని కలిగించడంలో వేగవంతంగా అనుకూల గ్రహం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి, సూర్య జయంతి. ఈ సందర్భంగా సూర్యారాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి, అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అయినప్పటికీ అయోమయ పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. రథసప్తమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు సూర్య భగవాన్ని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సఖ్యత పెరుగుతుంది. ధీశక్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆనందకర పరిస్థితులు కూడా చోటు చేసుకుంటే అయోమయ పరిస్థితులు కనుమరుగవుతాయి. అనిశ్చితి కూడా కనుమరుగవుతుంది. ఆర్థిక లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. మహిళలకు విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. రథసప్తమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు సూర్య భగవాను జిల్లేడు పూలతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక అనిశ్చితి దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి
అనిశ్చిత పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. రథసప్తమి సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు సూర్య భగవానునికి నమస్కరించి రేగు పండ్లను నివేదన చేయడం ద్వారా ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రాధాన్యత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాల నిర్వహణలో ఏకాగ్రత సినీ రంగం వారికి పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా రాణిస్తాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. రథసప్తమి సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు సూర్య భగవాను ఆరాధించి నమస్కరించి గోధుమ రవ్వ పాయసం నివేదన భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా శత్రుభీతి పోతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. బలాన్ని పెంచుతాయి. ఆనందాన్ని కూడా. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కూడా పెరుగుతుంది. నూతన ఆలోచన విధానంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టి కార్యసిద్ధి పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ప్రాధాన్యత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. రథసప్తమి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు సూర్యుడిని భక్తి శ్రద్ధలతో కనకాంబరాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఇతర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన స్నేహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. అయోమయ పరిస్థితుల నుంచి వ్యాపార రంగం వారు క్రమక్రమంగా బయటికి రాగలుగుతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు మహిళలు చేపట్టినప్పటికీ ఆందోళన కూడా వెనంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తప్పనిసరి. విదేశీ సంబంధిత ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. రథసప్తమి సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు సూర్య భగవానుడికి రాగి చెంబు నీటితో అర్ఘ్యాన్ని ప్రదానం చేయడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. అయినప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా బలాన్ని పెంచుతుంది. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుదలకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి అనుకూలం విద్యాపరంగా లభిస్తుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గృహ విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటే బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. రథసప్తమి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు సూర్య భగవానుని భక్తి శ్రద్ధలతో ఎర్రగన్నేరు పూలతో పూజించడం ద్వారా గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభింపబడతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా అనుకూలతను పెంపొందింపచేస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు.
అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. గృహ విషయాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాల నిర్వహణ అనుకున్న విధంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. రథసప్తమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు సూర్య భగవాను భక్తి శ్రద్ధలతో నమస్కరించి చిక్కుడు ఆకులో క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. మానసిక వేదనలు కనుమరుగవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు చవిచూస్తారు. విద్యాపరమైనటువంటి విషయాలు మాత్రం యోగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని పెంపొందింపచేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన ఒప్పందాలు లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు క్రమశిక్షణతో పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలతను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. రథసప్తమి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు సూర్య భగవాను ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. శత్రు భీతి పోతుంది. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వరకు కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. గృహరీత్యా అదృష్ట సంఘటనల్ని మహిళలు ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు అనుకూలిస్తాయి, యోగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అయోమయ పరిస్థితుల నుంచి సినీ రంగం వారు బయటికి రాగలుగుతారు. నూతన అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఆధ్యాత్మిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు, ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. రథసప్తమి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు సూర్య భగవాను ఎర్ర చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. నూతన అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు వేగవంతంగా ఆకస్మికంగా చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వైద్య వృత్తి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయపతి వృత్తి వారికి అనుకూలత, ప్రాధాన్యత పెరుగుతాయి. మహిళలు ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు సినీ రంగం వారికి లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. రథసప్తమి సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు సూర్య భగవాను ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది. వ్యాపార రంగం వారు అనుకూల పరిస్థితుల్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. ప్రతికూల పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. రథసప్తమి సందర్భంగా ఈ రోజు మీన రాశి వారు సూర్య భగవాను భక్తి శ్రద్ధలతో నమస్కరించి చిక్కుడు ఆకులో క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్యం మహాభాగ్యం.
ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు పొందటానికి సూర్యారాధన ఉపకరిస్తుంది. రథసప్తమి సందర్భంగా ఆరోగ్య విషయాల్లో మెరుగైనటువంటి పరిస్థితి పొందటానికి సూర్య నమస్కారాలు ఉపకరిస్తాయి. సూర్యుడికి చేసేటువంటి జిల్లేడు పూలతో జిల్లేడు ఆకులతో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. చిక్కుడు ఆకులో బియ్య పర్వాణాన్ని సూర్యదేవునికి నైవేద్యంగా నివేదించడం ద్వారా జీవితంలో ఉత్తమ ఆరోగ్యం లభిస్తుంది. సౌరమానం ప్రకారం వచ్చే పర్వదినాల్లో రథసప్తమి ముఖ్యమైనది. మాఘశుద్ధ సప్తమి విశాఖ నక్షత్రంలో అదితి కశ్యపులకు సూర్యభగవానుడు జన్మించాడు. దీన్నే సూర్య జయంతి అంటాం. ఉత్తరాయణం మకర సంక్రాంతి నుంచి ఆరంభమైనప్పటికీ ఉత్తర దిశ వైపు సూర్యుడి ప్రయాణం రథసప్తమి నుంచి ప్రారంభమవుతుంది. సూర్యుడు 7 గుర్రాల రథంపై తన ప్రయాణాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉంటాడు. ఈ రథంలోని భాగాలన్నీ సంవత్సరంలోని కాలానికి సంబంధించినటువంటి అంశాలే. సూర్యుడి రథం పేరు చిత్రరథం. అందుకే భాస్కరుణ్ణి చిత్రరథుడు అంటారు. త్రిమూర్తి స్వరూపుడైనటువంటి సూర్యుడిని ఉదయకాలంలో బ్రహ్మగా, మధ్యాహ్నం శివుడిగా, సాయంత్రం విష్ణువుగా స్మరిస్తారు. ప్రత్యక్ష సాక్షి, కర్మసాక్షిగా సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తారు. అగస్త్యుడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని శ్రీరాముడికి ఉపదేశిస్తాడు. ఆ స్తోత్ర ఉపాసనా బలంతో శ్రీరాముడు రావణుణ్ణి అవలీలగా వధించాడు అంటారు. రథసప్తమి నాడు చేసేటువంటి సూర్యారాధన విశేష ఫలితాల్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మహాభాగ్యమైనటువంటి ఆరోగ్య సౌభాగ్యం సూర్యానుగ్రహం వల్ల మాత్రమే చేకూరుతుంది. కాళాత్మకుడు, విశ్వ చైతన్య శక్తి, సమస్త ప్రాణికోటికి జీవప్రదాత, గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు సకల జగత్తుకి రక్షకుడు. ఈరోజు సూర్యారాధన గ్రహదోషాల్ని సంపూర్ణంగా పోగొడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరకు రథసప్తమి శుభాకాంక్షలు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఈరోజు ప్రత్యక్ష సాక్షిభూత దైవం సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేసేటువంటి రథసప్తమి. గృహంలో కూడాను సూర్యరశ్మి కిరణాలు చక్కగా ప్రసరింపచేసుకున్నట్లయితే సర్వశోభితమైనటువంటి అదృష్టయోగం పట్టి తీరుతుంది అంటోంది వాస్తుశాస్త్రం. అందుకే గృహాన్ని కట్టేటప్పుడు తప్పనిసరిగా సూర్యకిరణాలు ఎక్కువగా గృహంలో పడేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి. ఉదయాన్నే నిద్ర నుంచి లేవగానే తూర్పు వైపు ఉన్నటువంటి వాకిళ్ళు, కిటికీలు, తలుపులు తీసి సూర్యకిరణాలు మీ గృహంలోనికి ప్రవేశింపబడే రీతిలో ఉండాలి. పాత గృహాన్ని పడగొట్టి ఆ ప్రదేశంలో నూతన గృహాన్ని కట్టాలి అని చెప్పేసి సంకల్పం చేసినటువంటి వారు ఆ పాత గృహాన్ని పడగొట్టిన తరువాత కొత్త మట్టిని పోయించి 3 నెలల పాటు సూర్యకిరణాలు ఆ స్థలంలో పడే విధంగా ఏర్పాటు చేసిన తదనంతరమే గృహ నిర్మాణాన్ని ప్రారంభించటం సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఆ సూర్య భగవానుడు ప్రసాదిస్తాడు. రథసప్తమి సందర్భంగా గృహంలో తప్పనిసరిగా సూర్య ఆరాధన చేయటం, సూర్య భగవాన్ని స్మరించటం చేయటం చాలా విశేషం. గోవు పేడ నుంచి వచ్చినటువంటి పిడకలు, ఆ పిడకల పైన కొత్త గిన్నెలో బియ్యం పోసి ఆవు పాలతో స్వామికి పరమాన్నం తయారు చేసి ఈ రోజున గనక చిక్కుడు ఆకులలో ఆ యొక్క పరమాణాన్ని ఉంచి నైవేద్యంగా గనక సమర్పించటం సర్వత్రా ఆరోగ్యప్రదమైనటువంటి విధి విధానంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుకనే సూర్య ఆరాధన వలన అక్షయతత్వం వస్తుంది. ఈ రోజున తెల్ల జిల్లేడు పూలు, అలాగే స్వామికి ప్రీతివంతమైనటువంటి ఎరుపు గన్నేరు పూలు
ఉపయోగించి సూర్య అష్టకం చదివి నైవేద్యాన్ని సమర్పించాలి. ఆయుష్, ఆరోగ్యం, కీర్తి, ప్రతిష్టలతో పాటు చక్కటి యోగవంతమైన సత్ఫలితం మీ గృహంలో విరాజిలింపచేస్తాడు ఆ తరణి. సూర్య భగవాని యొక్క దివ్యవంతమైనటువంటి ఈ యొక్క సుదినాన స్వామివారికి అర్ఘ్యప్రదానం చేయాలి. అంటే రాగి చెంబులో నీరు పోసి పసుపు, కుంకుమ, పూలు వేసి ఓం సవిత్రే నమః అంటూ ఆ రాగి చెంబును అలా ఎత్తి పట్టుకొని సూర్య భగవానికి అర్ఘ్యం ఇస్తూ నమస్కృతాంజలు ఘటించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి సూర్యానుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా. ఇక వాస్తుశాస్త్రరీత్యా మీకు చేతికి అందాల్సినటువంటి డబ్బు సకాలంలో అందక ఇబ్బంది కనుక పడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి ప్రభావం నుంచి మీరు బయలుపడటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నువ్వులు, బెల్లం కలిపినటువంటి చిమ్మిలి ప్రతి మంగళవారం కూడాను నైవేద్యంగా సమర్పించి చూడండి. అలా గనక చేసినట్లయితే రావలసిన పాత బకాయిలు వసూలు చేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అలాగే ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడాను ఉద్యోగ ప్రయత్నం ఫలించక మీరు నిరాశ చెందాల్సిన పని లేకుండా మన ఋషులు చెప్పినటువంటి విశిష్టవంతమైనటువంటి విధి విధానం ఒకటి ఉంది. గోమాత సేవ చేస్తూ చిలకడ దుంపల్లో కొద్దిగా బెల్లం కలిపి గోమాతకు గనక తినిపించినట్లయితే ఉద్యోగంలో ఉన్నత స్థితి లేక ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం కావటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. सहस्रकिरणा सविता सूर्य स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं सकलदुरितहर सप्तास्वरधा सकलदुरितहर सप्ताश्वरधा स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतम् सहस्रकिरणा सविता सूर्या स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतम् नीरजाप्तनीयागमनम् नीरजाप्तनीयागमनं निखिल जगमुలకు సంతోషం ప్రమోదమందును ప్రతి హృదయం ప్రమోదమందును ప్రతి హృదయం ప్రభాకర ప్రతి ప్రత్యూషం
सहस्रकिरणा सदिता सूर्या स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं. చాంద్రమానంలో ఏ కాలమునందు ఏ దేవతా స్వరూపాన్ని ఉపాసన చెయ్యాలో, ఎలా ఉపాసన చెయ్యాలో, దాని ద్వారా మన శరీర ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ 10 మందికి పనికొచ్చేలా సామాజిక హితాన్ని మనం మనసులో పెట్టుకుని ప్రవర్తిస్తూ, వ్యక్తిగతంగా కూడా మంచి ఆచారాన్ని పాటిస్తూ సత్ప్రవర్తన చేత భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులం అయ్యేటట్టుగా ఎలా ప్రవర్తించాలో, ఏది ఎలా నిర్వర్తించాలో మనకి ఋషులు నిర్ణయం చేసి ఉంచారు. అటువంటి నైమిత్తిక తిథులలో ఒక అద్భుతమైనటువంటి తిథి మాఘమాసంలో వచ్చేటటువంటి రథసప్తమి. ఈ తిథికి రథసప్తమి అని పేరు రావడానికి కారణం, ఈ సప్తమి నాడు ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రమండలం అంతా కూడా రథాకారాన్ని పొందుతుంది. కాలం యొక్క గతిలో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దుష్ప్రభావం ఉంటుంది. ఒక్కొక్కసారి ఆరోగ్యాన్ని పాడు చేయగలిగినటువంటి శక్తి పొటమరిస్తుంది. ఈ రథసప్తమి నుంచి సూర్యభగవానుడి యొక్క రథము మార్గమును మళ్లించుకుంటుంది అంటారు. ఎండలు తీవ్రతరమవుతాయి. ఆ ఎండలు తీవ్రతరమైనప్పుడు శరీర ఆరోగ్యం దెబ్బతినకుండా, మనిషి శరీరము పతనము కాకుండా, వడదెబ్బ వంటి వాటికి గురి కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించుకుని శరీర ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి, అదే సమయంలో ప్రకృతిలోనే వచ్చేటటువంటి పరమాద్భుతమైనటువంటి కాయలు, పళ్ళు, ఆకులు మొదలైన వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మనకి ఋషులు నిర్ణయం చేశారు. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహ శక్తిని రోగనిరోధక శక్తిగా మార్చి మనని రక్షించగలిగినటువంటి రీతిలో తనలో నిలవ చేసుకోగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి చెట్లు 2 ఉన్నాయి. అందుకే వాటి పేరు కూడా సూర్యభగవానుడి పేరుతోటే కలిసి ఉంటుంది. అందులో ఒకటి జిల్లేడు చెట్టు. జిల్లేడు చెట్టుకి అర్క చెట్టు అని పేరు. అర్క అంటే సూర్యుడు, అర్క అంటే జిల్లేడు. ఈ జిల్లేడు సూర్యభగవాను యందు ఉండేటటువంటి తేజస్సుని గ్రహించి తనలో నిలవ ఉంచుకోగలిగినటువంటి శక్తిని పొంది ఉంటుంది అని శాస్త్రవాక్కు. ఆ కారణం చేత రథసప్తమి నాడు జిల్లేడు ఆకులు, అదే కాలంలో వచ్చేటటువంటివి, విరివిగా పండేటటువంటివి, సూర్యభగవానుడి యొక్క తేజస్సుని తమయందు నిలవ చేసుకుని వాటిని తిన్న, ధరించిన, అలా ఎవరు తిన్నారో, ఎవరు ధరించారో వారికి రోగనిరోధక శక్తిని, అలాగే తేజస్సుని పెంపొందించగలిగినటువంటి లక్షణం కలిగినటువంటి ఆ రేగుపళ్ళు తల మీద పెట్టుకుని స్నానం చేస్తారు. తద్వారా మనిషికి ఒక సంవత్సరం పాటు సూర్యుని వలన కలిగేటటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే, అంటే ఆయన తాపం పెరిగిపోతే, ఆయన వలన ఉష్ణోగ్రత పెరిగిపోతే మనుష్యుల యొక్క శరీరములు పతనము కాకుండా ఆరోగ్యమును సంరక్షించగలిగినటువంటి శక్తి ప్రసరిస్తుంది అని మన పూర్వీకులు విశ్వసించారు. ఋషులు అలా చెప్పారు. అందుకే ఆ జిల్లేడాకులు, రేగుపళ్ళు తల మీద ధరించి సూర్యభగవానుడికి నమస్కరించి స్నానం చేస్తారు. ఆ విధంగా రథసప్తమి నాడు స్నానం చెయ్యడమే కాకుండా నక్షత్ర మండలంలో రథాకారం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆ సమయంలో దొరికేటటువంటి చిక్కుడుకాయల్ని చీపురు పుల్లలు, కొత్త చీపురు పుల్ల తీసుకొచ్చి కడిగి రథాకారాన్ని తయారు చేసి ఆవు పాలతో పాయసం వండి ప్రత్యక్షంగా మాంస చక్షువునకు గోచరమయ్యేటటువంటి పరబ్రహ్మస్వరూపం సూర్యభగవానుడు కనుక ఆయనకి నివేదన చేసి ఈ జిల్లేడు ఆకుల మీద ఈ చిక్కుడుకాయలతో తయారు చేసినటువంటి సూర్య రథాన్ని ఉంచి ఆ ఆకుల మీద ఈ ప్రసాదాన్ని ఉంచి నివేదన చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్వీకరించి సూర్యుని యొక్క అనుగ్రహము చేత ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఆరోగ్యం భాస్కరాది చేత్ అనేటటువంటిది ఆర్యోక్తి. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత సూర్యుని యొక్క గతి మారిన తరువాత పెరిగేటటువంటి ఉష్ణోగ్రతని దృష్టిలో పెట్టుకుని
మనుష్యులందరూ కూడా తమ శరీర ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి, భగవంతుని యొక్క ఉపాసన ద్వారా ఆధ్యాత్మిక పదంలో ముందుకు ప్రయాణించడానికి కావలసినటువంటి విధి విధానాల్ని రెండు ప్రయోజనాలు కలిసొచ్చేటట్టుగా నిర్ణయించి మన చేత ఆచరింపచేసినటువంటి ఘనత, ప్రకృతిని ఆరాధన చేసి ప్రకృతి ద్వారానే రక్షణ పొందేటటువంటి అనుగ్రహాన్ని మనకి కృప చేసినటువంటి ఋషులకు నమస్కరించి ఈ రథసప్తమి పర్వదినాన మనందరం సూర్యభగవానుడికి నమస్కరించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆయన అనుగ్రహానికి పాత్రులమై ఆరోగ్యవంతమైన శరీరంతో మంచి మనసుతో సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తూ ఆధ్యాత్మిక ఆముష్మిక ప్రయోజనాల్ని పొందుదాం. शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे अस्य स्तोत्रस्य अगस्त्य ऋषिः अनुष्टुप् छन्दः आदित्य हृदय भूतो भगवान् ब्रह्म देवता निरस्ताशेष विघ्नतया ब्रह्म विद्या सिद्ध्या सर्वत्र सिद्धौ च विनियोगः अन्यषडङ्ग प्रणवेन रश्मिमते नमः इत्यनेन गायत्र्या षडङ्गमीत्यन्ये ततो युद्ध परिश्रान्तम् समरे चिन्तया स्थितम् रावणम् चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम् दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपगम्याब्रवीत् रामामगस्त्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणु गुह्यम् सनातनम् येन सर्वा नरेन्वत्सा समरे विजयिष्यसि आदित्य हृदयम् पुण्यम् सर्वशत्रुविनाशनम् जयावहम् जपेन्नित्यम् अक्षयम् परमम् शिवम् सर्वमङ्गलमाङ्गल्यम् सर्वपापप्रणाशनम् चिन्ताशोकप्रशमनमायुर्वर्धनमुत्तमम् रश्मिमन्तम् समुद्यन्तम् देवासुरनमस्कृतम् पूजयस्व विभस्वन्तम् भास्करम् भुवनेश्वरम् सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः एष ब्रह्मश्च विष्णुश्च शिवः स्कन्दः प्रजापतिः महेन्द्रो दनधः कालो यमः सोमो ह्यपाम्बतिः पितरो वसवः साच्च ह्यस्विनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजा प्राणा ऋतुकर्ता प्रभाकरः आदित्य सविता सूर्यः खगः पूषा गभस्तिमान् सुवर्णसदृशो भानुर्हिरण्यरेता दिवाकरः हरिदस्वसहस्रार्चिः सप्तः सप्तिर्मरीचिमान् तिमिरोन्मथनस्यम्बुः स्पष्टा मार्ताण्ड अंशुमान् हिरण्यगर्भः शिशिरोस्तपनो भास्करो रविः अग्निगर्भोदिते पुत्रः शङ्खः शिशिरनाशिनः व्योमनादस्तमो भेदी रुद्यजुः सामपारगः घनवृष्टिरपाम् मित्रो विञ्जवेदिः प्लवङ्गमः आतपे मण्डले मृत्युः पिङ्गलः सर्वतापनः कविर्विश्वो महातेजा रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहतारणामधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मा नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः ज्योतिर्गणानाम् पतये दिनाधिपतये नमः जयाय जय भद्राय हर्यस्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः उग्राय वीराय साराङ्गाय नमो नमः
नमः पद्मप्रभोदाय प्रचण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्यायादित्यावर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नायामितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोऽभिविघ्नाय रुचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः एष सुप्तेषु जागर्ते भूतेषु परिनिष्ठितः एष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणा ఎక్కడ వజ్రతుల్యంగా ఉండాలో అక్కడ వజ్రతుల్యంగా ఉండాలి. ధర్మమునందు అలా ఉన్నాడు. అదే ధర్మమునందు, అదే ప్రేమయందు, అదే కారుణ్యమునందు, అదే బంధువులయందు, అదే గురువులయందు, అదే తాతలయందు, అదే పెద్దలయందు అంత ప్రేమాస్పదుడై ఉన్నాడు. ఇది ఉత్తమ లక్షణం కాబట్టే ఆయన మనసులో కలిగినటువంటి పరివేదన తొలగించడానికి వ్యాసుడు, కృష్ణుడు, భీష్ముడు ఇంతమంది పరిశ్రమించారు. ఆ యోగ్యత లేనివాడైతే ఎందుకు పరిశ్రమ పడతారు? వాడి అశాంతి వాడిదని వదిలిపెట్టరు. మనకి తెలిసినంత పాటి వాళ్ళకి చేతకాక ఇవన్నీ చెప్పడం, ధర్మరాజును అడ్డుపెట్టి ధర్మరాజుని కూర్చోబెట్టి చెప్పడం అంటే మనసు ఉండవలసిన రీతి అది. ధర్మము విషయంలో, భగవంతుని విషయంలో అంతటి పూనికతో నిలబడగలిగి ఉంటే అప్పుడు ఆ అనుష్ఠానమునకు బలం ఏర్పడుతుంది. కాబట్టి రాముడంతటి వాడు అంత కష్టం వస్తే విడిచిపెట్టలేదే. అనుదైవస్య కర్మత, ఆ దైవం చూపించిన మార్గంలోనే నడు. దైవాన్ని ఎందుకు నింద చేస్తావు? ఎందుకు తండ్రిని నింద చేస్తావు? ఆయన ఇవ్వనన్నాడు ఆ రాజ్యం. కంటికి కనపడని భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన చేష్టితము వలన రాజ్యము రాలేదు. అలా ఇవ్వకపోవడంలో ఏదో ఉందన్నాడు. దాని వలన కీర్తిని పొందాడా లేదా? తప్ప వెంటనే ఉత్సాహం అంతా నీరు గారిపోయి ఎక్కడో అడవిలోకి వెళ్ళి ఇంకా నా కర్మ ఏడు 14 ఏళ్ళు ఏమిటి, అరణ్యం ఏమిటి, నా ఇంకా రాజ్యం ఏమిటని చతికిలు పడిపోయాడా? లేదుగా. ఎంత ధర్మానుష్ఠానం చేశాడు మహానుభావుడు, ఎంత రాక్షస సంహారం చేశాడు. అందుకు కదు కీర్తివంతుడయ్యాడు. అక్కడ వరకు ఎందుకండి? మీరు ఏ మహాత్ముల యొక్క జీవితాన్ని పరిశీలించండి, చరమ సందేశం ఇదే ఉంటుంది. అందుకే వాళ్ళు వాళ్ళ జీవిత చరిత్ర వ్రాస్తారు. వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి ఒడుదుడుకులను తమ జాతికి అందిస్తారు. ఎందుకు అందిస్తారు అంటే పిల్లలు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడైనా ఇటువంటి ఉద్దాన పతనములు ఏర్పడినప్పుడు ఈ జీవిత చరిత్రని ఆధారం చేసుకుని ఊంచుకోగలుగుతారని తాము పడ్డ కష్టాన్ని అందిస్తారు. కాబట్టి వినుముద్యోగము రెంటియుందు పరముర్వీనాథ, భగవద్ అనుగ్రహం ఉంటుందయా ఎప్పుడు. కానీ ప్రధానమేమి? నీ ప్రయత్నం మాత్రం ఉండాలి. నువ్వు ప్రయత్నం మొదలు పెట్టాలి దేనికైనా. అలాగే ఉద్యోగవంతునకు దైవము తొట్పడంగ ఫలసిద్ధుల్ సేకూరున్, ప్రయత్నం చేసిన వాడికి ఈశ్వరానుగ్రహం కలిసి వచ్చిన నాడు ఆయన అనుకున్న కార్యక్రమం జరిగి తీరుతుంది. ఒకవేళ జరగకపోతే బెంగపెట్టుకోకు, అది ఎందుకో జరగకుండా ఉండడం మంచిదని ఈశ్వరుడు ఆపాడు. అలాగే మానుషంబున కొక్కొక్కడ సిద్ధి తప్పిన మగల్వందంగరానీక, ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు. అలా జరగకపోయినా వగల్వందంగరానీక, అయ్యో ఇది జరగలేదని దుఃఖంతో నేల మీద పడిపోకుండా ఉంచుకోవడం నేర్చుకోసుమా. ఆ పని దైవోపహతంబుగా కనుట భూపాలార్హ వృత్తంబగున్, ఆ పని జరగకపోవడంలో కూడా ఈశ్వరానుగ్రహం ఉందని తెలుసుకున్నవాడెవరో అటువంటి రాజు తాను ఊంచుకుంటాడు. తన ప్రజలు కూడా జీవితంలో ఊంచుకునేటట్టు మార్గదర్శకుడై నిలబడగలుగుతాడు. కాబట్టి ధర్మరాజా ఇది నేర్చుకో జీవితంలో. ఇప్పుడు అందులోకి అన్నీ ఏమొచ్చేసాయి? నువ్వనుకున్నట్టు కర్ణుడి గురించి ముందు తెలిసిపోవాలన్న బాధ నీకెందుకు?
ఏదో ఉంది ఈశ్వరానుగ్రహం, అందుకు ముందు తెలియనివ్వలేదు. ఏదో ఉంది ఈశ్వరానుగ్రహం, కర్ణుడు పడిపోయాడు. నిజం కదూ, ఆ కర్ణుడు లేకపోతే దుర్యోధనుడు యుద్ధానికి వస్తాడా? అధర్మం అంతా పడిపోతుందా అంటే జల్లెడ పట్టేస్తున్నాడు భీష్ముడు. ఎప్పటికీ దేశకాలమలయందు సత్యము అలాగే మిగులుతుంది అన్నదానికి తిరుగులేని రీతిలో ధర్మరాజు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ పురుష ప్రయత్నం గురించి, భగవదనుగ్రహం గురించి అంత అద్భుతమైనటువంటి రీతిలో అన్వయం చేసి మాట్లాడాడు. ఇవి మనం మన పిల్లలకి మనసులో నాటుకునేటట్టు చెప్పగలిగితే, చిన్న పరీక్ష తప్పాడని రైలు కింద తలకాయ పెట్టుకోవడం, అమ్మేదో దెబ్బలాడిందని ఫ్యాన్కి ఊరేసుకోవడం అలా ఉండదు. జీవితంలో ఎక్కడైనా ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలితే ఊంచుకు నిలబడడం అలవాటవుతుంది, మళ్ళీ శక్తితో పైకి లేవడం అలవాటవుతుంది. ఆ ఉత్సాహం రావాలి అంటే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలతో ఇలాంటి పద్యాలని అన్వయం చేసి పిల్లలకి నేర్పాలి. నేర్పి యువతరం ప్రత్యేకించి ఉత్సాహంతో ఊంచుకోగలిగినటువంటి స్థితిని కల్పించాలి. అలాగే రాజుకు ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం దాంతియు, విజితాత్మత్వము, శాంతియు, శీలంబు కలుగు జగతీశుడా శ్రీమంతుడు యశస్వియునై ఎంతయు సౌఖ్యంబునందు ఇభపురనాథ. ఇభపురనాథ అంటే హస్తినాపురాధీశుడా, ధర్మరాజా. పట్టాభిషేకం అయిందిగా, మరి ఇప్పుడు హస్తినాపురం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నవాడు ధర్మరాజేగా. ఓ ధర్మరాజా, రాజు అని భీష్ముడు అన్న, అందరికీ కూడా అన్వయం చేస్తున్నాను నేను. తప్పకుండా ఉండవలసినటువంటి లక్షణాల్లో మొట్టమొదటి లక్షణంగా దీన్ని అనేక పర్యాయాలు చెప్తాడు భీష్ముడు. ఎందుకని అంటే జీవితంలో అత్యంత అవసరం కాబట్టి దీనికి పెద్దపీట వేశాడు. ఇది మొదట ఉండవలసిన లక్షణంగా ఒకదాన్ని చెప్తున్నాడు. ఏది అంటే దాంతియు. దాంతి అంటే ఓర్పు, సహనం. ఏదైనా సరే ఒక కార్యం చేసేటప్పుడైనా, ఒక ప్రయత్నం చేసేటప్పుడైనా ఆ ఓర్పు అనేటటువంటిది అత్యంత ప్రధానం. జీవితంలో ఆ ఓర్పు లేకపోవడం అన్నది అనేక రకాలుగా మనిషి పతనం అయిపోవడానికి కారణమవుతుంది. మీరు చూడండి, కబీర్ దాస్ గారు మహానుభావుడు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. అందులో ఆయన ఒక మాట అంటాడు, ధీరే ధీరే రేమన ధీరే సబకుచోయ్ మాలీ సీంచే సౌగర ఋతువాయే ఫల్హోయ్ అంటాడు. మామిడి తోట ఉంది, మామిడి తోటలో ఎవరు కాపలా కాస్తున్నాడో ఆ వ్యక్తి ప్రతిరోజు మామిడి చెట్టుకి నీళ్లు పోస్తాడు. ఎందుకు నీళ్లు పోస్తాడు? ఋతువాయే ఫల్హోయ్. ఆ వసంత ఋతువు వచ్చినప్పుడు అది పువ్వులు పోసి పిండిలు వేసి కాయలు కాస్తుంది గుత్తులు గుత్తులుగా. వసంత ఋతువు వచ్చే వరకు మామిడి మొక్కలకి నీళ్లు పోస్తూ వెళ్ళాలి. పోస్తూ వెడితే వసంత ఋతువు వచ్చినప్పుడు అవి చక్కగా కాయలు కాస్తాయి. అంతేకాని తొందరగా కాయలు కాయాలని చెప్పి ఇంకా అదే పనిగా కొంచెం చమాయింపిలా నీరు పీల్చేటప్పటికి మళ్ళీ నేను ఇంత బిందుతో నీళ్ళట్టుకొచ్చి దాన్ని మొదట్లో పోసేసి పైకి చూస్తున్నాను అనుకోండి, కాయ కాస్తుందా? కాయదు. అది ఋతువు వచ్చిందనుకోండి, అది కాయ కాస్తుంది. ధీరే ధీరే రేమన ధీరే సబకుచోయ్. మెల్లమెల్లగా మెల్లమెల్లగా అడుగులు వేయి. దేనికైనా ఓర్పు ఉండాలి మనిషికి. ఆ ఓర్పు లేదనుకోండి, వాడు కార్యాన్ని సాధించలేడు. తాను చెయ్యవలసింది చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షించడం, ఆ ఓర్మితో ఉండడం మనిషికి చేత కాలేదనుకోండి, అటువంటి వ్యక్తి ఏదీ సాధించలేడు. ఆ ఓర్పు చాలా అవసరం. అంతేకాదు, మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఓర్పు లేని వ్యక్తి ఎంత పైకెక్కాడో అంత తొందరగా జారిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.